అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీళ్ళనైతే తెలంగాణలో ఉన్న ఆసరా పింఛన్లకు సంబంధించిన వేరు పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అదేంటనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే వెళ్ళైతే తెలుసుకుందాం. వీడియో కంటే ముందు అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఖచ్చితంగా అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అయితే గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందునైతే తెలుసుకోవచ్చు. సో మనం అయితే వీడియోలోకి వెళ్ళి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో తెలంగాణలో వచ్చేసరికి అయితే మనకైతే ఇప్పటికైతే పింఛన్లకు సంబంధించిన పింఛన్ డబ్బులు అనేవి అందరు తీసుకోవాలి. కానీ అయితే ఇప్పటిదాకానైతే పింఛన్లు అనేవి ఇవ్వడం అయితే జరగలేదు. ఎందుకని అయితే మనకైతే తెలంగాణలో కాంగ్రెస్ అనేది వచ్చింది కాబట్టి అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి 22,500 మరియు 4,000 రూపాయలు అనేది వృద్ధులకు మరియు ఆసరా పింఛన్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మనకైతే రానున్న 2-3 రోజుల్లోనైతే 28వ తారీఖు నాడు కీలక అప్డేట్ జారీ చేసి తొలి సంతకం పింఛన్లపైన చేసి పింఛన్లు అనేవి జారీ చేస్తారని అయితే న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. సో మీరైతే ఎవరైతే పింఛన్ తీసుకున్న వారైతే ఉన్నారో ఎవరు మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మీకు రావాల్సిన పింఛన్ డబ్బులు అనేవి రానున్న 2-3 రోజులలోనైతే 28వ తారీఖు నాడైతే 2,500 మరియు 4,000 రూపాయలు ఆసరా పింఛన్లకు మహిళలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఓటేసిన మహిళలకు 2,500 అందజేస్తారని మరియు 4,000 రూపాయలు ఆసరా పింఛన్లకు సంబంధించిన వారికి కూడా అందజేస్తామని అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంటనైతే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.